మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా రైతు సోదరులు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రైతుకు రుణమాఫీ ఇచ్చే ముందు ఏ రైతు దగ్గర నుంచి కూడా రేషన్ కార్డు తీసుకోరు. ఏ ఆకాంక్షలు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ ఇస్తానని చెప్పి తర్వాత రేషన్ కార్డుకు లింక్ చేస్తారంటే ఇక్కడనే వాళ్ళు చేసినటువంటి జిమ్మిక్కులు, వాళ్ళు చేసినటువంటి అబద్ధాల మాటలు ఈజీగా అర్థమవుతున్నాయి. 2 లక్షల మాఫీ అన్నప్పుడు ఏ దానికి సంబంధం లేకుండా ఏదైనా రైతే ఆ రైతుకు 2 లక్షల మాఫీ ఇవ్వాలి. రెండవది ఏంటంటే, నేను ఈ మధ్యలో బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్తే వాళ్ళు లోన్ ఇచ్చింది అదే అకౌంట్లోకి, రుణమాఫీ వచ్చేటప్పుడు మాత్రం మీ సర్నేమ్ కరెక్ట్ లేదు, చిన్న మిస్టేక్ జరిగింది, ఇది మీకు వర్తించదు, దీనికి మేము ఏ విధంగా కూడా ఇచ్చడానికి అవకాశం లేదని చెప్తారు. దయచేసి ముఖ్యంగా వినవలసింది ఏంటంటే, మీరు ఇచ్చిన రుణమాఫీ ఎన్నో శక్తులు పెడుతుంది. ఎల్లచ్చల మీద పెళ్లిళ్ళ మాఫీ చేయాలంటే ఎల్లచ్చలు చేస్తారు. మాట్లాడుకుంటే మాట్లాడతాడు కదా రుణమాఫీ చేస్తారు. సార్ పని చేయండి మేడం. రైతు బంధు పడతలేదు, రుణమాఫీ పడతలేదు. రైతుల కోసం ఎవరు చెప్పుకోవాలి, దేవుడిని చెప్పుకోవాలి, మనసులో చెప్పుకోవడం ఇట్లా. ముఖ్యమంత్రి ఏమన్నాడు, అలాడు ఏమన్నాడు, ప్రత్యేకంగా డిసెంబర్ 9 నెలలు 2 లక్షలు రుణమాఫీ చేస్తాను. ఇప్పుడు అసలు 9 ఎన్నో పోతున్నాయి. 9 వేరే వాళ్ళకి 9 నెలలు అయిపోతుంది. అటు అది కొండి సేలు చూపించుకుంటా, కొండి పేరు చేసుకుంటా అయిపోయిన చెప్తుంది. ఎవరికి అయిపోతే అందరికి వీళ్ళందరూ అయిపోతే అయిపోతే వీళ్ళకి కావాలంటారా? అదే ముఖ్యమంత్రి కొంచెం గమనించుకొని అందరికీ చేయగలని కోరుతున్నాను. ఎన్ని హామీలు అన్ని హామీలు ఇచ్చాడు. రైతు భరోసా, రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తాను. రైతు బంధు రుణమాఫీ 1,00,000 రూపాయలు కేసీఆర్ చేస్తే నేను 2 లక్షలు చేస్తాను. ఆ 2 లక్షలు 2 రూపాయలు కూడా కాలే. అప్పుడు మా ఇంట్లో 1 లక్ష మాట అయింది. ప్రతి పంటకి ఎకరాలు 5,000 రైతు బంధు వచ్చినాయి. ఇప్పటికీ ఈ 8 నెలలు 9 నెలలు అయిపోతుంది. కానీ ఈ ప్రభుత్వం మంత్రులు కూడా ఒక్కరు సజెషన్కి ఒకరికి కలుతలేదు. అంటే మళ్ళీ అసలు కలిసి మాట్లాడుకుంటురా, ఆ కలిసి కూడా సచివాలయంలో కలుస్తురా లేదా, లేకపోతే ఎవరి పాలన వాళ్ళే చేస్తురా ఈ కాంగ్రెస్ వాళ్ళు. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. రైతులు మాత్రం కట్టడం ఉంచుడు. బోనస్ ఇస్తాను, పంట బోనస్ 500 ఎగరైంది. ఇవాళ ఇంతమంది రైతులను ఆగం పెట్టించి ఇన్ని హామీలు ఇచ్చి ఏం చెప్తుంది ఇవాళ సర్కార్? కేసీఆర్ ఇచ్చేసిండు అధ్యక్షుడు అని చెప్పని ఎన్నో నిందలెత్తారు. కేసీఆర్ దించేసారు. సరే మంచి ఓకే, దానికి కూడా కత్తు మాకు కూడా నయమైన దించేసి సరే, దించిన దానికి మీరైనా కరెక్ట్ చేయాలి కదా. అతనికన్నా ఇంకా కొంచెం ఎక్కువ చేయాలి. ఎక్కువ కాదు, మొత్తానికే తీరు తీసుకొచ్చారు రైతు బతుకు. ఇప్పుడు పరిస్థితి ఏంది? యూరియా కూడా దొరకలేదు మాకు కావాలంటే. రైతు రుణమాఫీ కాని రైతుల కోసం ఏదైతే ఈరోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందో దానిలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు, వివిధ హోదాలలో ఉన్న రాజకీయ పార్టీ ప్రతినిధులందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వేములవాడ సొసైటీ పరిధిలో ఓన్లీ మా వేములవాడ సొసైటీ పరిధిలోని 23 గ్రామాలకు సంబంధించిన రైతులకు
811 మంది రైతులకు మేము రుణాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో రుణమాఫీలో వారు చెప్పిన డేట్ ప్రకారం 811 మందికి అర్హత ఉంది. కాకపోతే వాళ్ళు ఏదో టెక్నికల్ ప్రాబ్లం అని అదని ఇదని రేషన్ కార్డు లింకు లేదని మనకు ప్రభుత్వం ఒకటి చెప్తుంది, మంత్రి ఒకటి చెప్తారు, ముఖ్యమంత్రి ఒకటి చెప్తారు. రేషన్ కార్డు ప్రాతిపదికన కాదు అని చెప్పారు. మీడియా ముఖంగా పేపర్లో కూడా అక్కడక్కడ మనం చూడడం జరిగింది. కానీ ఇప్పుడు మనం మా సొసైటీకి వచ్చేసరికి ఏమవుతుంది, కుటుంబ నియంత్రణ నిర్ధారణ కాలేదు అని చేయడం జరుగుతుంది. కుటుంబ నియంత్రణ నిర్ధారణ చేసేది ఒక రేషన్ కార్డు మాత్రమే. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు. రేషన్ కార్డు ఒక్కటే కుటుంబ నియంత్రణ నిర్ధారణ చేసే సర్టిఫికెట్ కార్డు ఏదైనా కానీ. రేషన్ కార్డు లేదన్నప్పుడు మళ్ళీ కుటుంబ నియంత్రణ నిర్ధారణ అవసరం లేదు కదా. అందుకే మేము ఒకటే మా సొసైటీ పక్షాన 817 మంది ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ వర్తించాలి. ఇప్పటికీ ఒక 286 మందికి ఇంతవరకు రాలేదు, అర్హత ఉండి కూడా రాలేదు. ఇది మొదటిసారి ఈ ధర్నా. ఇక ముందు ఇంకా ఉధృతం జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆదేశానుసారం నియోజకవర్గ కేంద్రమంత్రి వేములవాడలో మరి గౌరవ చెరిమేడ లక్ష్మీనరసింహరావు గారి ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గ స్థాయి రైతుల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా నాయకులకు, పార్టీ శ్రేణులకు, రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఎలక్షన్ సందర్భంగా 2 లక్షల వరకు ఉన్నటువంటి ప్రతి రైతు యొక్క రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పి మరి దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ రోజున మరి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు ప్రతి రైతుకు కాకుండా చేయకుండా ఓన్లీ ఇప్పటి వరకు 60% వరకు మాత్రమే రైతులకు మాఫీ జరిగింది. ఇంతకుముందు తిరుపతినే చెప్పినట్టు రేషన్ కార్డు అని, ఆధార్ కార్డు ఎర్రర్ అని చెప్పి, వాళ్ళకు పాస్బుక్ లేదని చెప్పేసి ఇంకా ఇతరత్ర చాలా కారణాలతోని వారు రుణం తీసుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేయకుండా మరి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. మా చందుర్తి సింగిల్ విండో పరిధిలో 1280 మంది రైతులు రుణమాఫీకి ఎలిజిబుల్ అవుతే దాదాపు 450 మంది రైతులకు ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కాలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బ్యాంకులలో కానీ సొసైటీలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినట్టు ప్రతి రైతుకు వాళ్ళు ఉద్యోగస్తులు కానీ లేదంటే రేషన్ కార్డు లేకుండా పాస్బుక్ అంటే పాస్బుక్ లేదు అని అంటే ఒక రైతు రుణం తీసుకొని తను చనిపోతే తన మీద ఉన్నటువంటి భూమి వాళ్ళ వారసులు చేసుకోవడం వల్ల అక్కడ పాస్బుక్ లేకుండా పోతా ఉంది. అది మరి రుణం బ్యాంకర్స్ ఎప్పుడు కూడా పాస్బుక్ లేకుండా ఏ ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదు. మరి అది గమనించి మళ్ళీ పాస్బుక్ కండిషన్ అని, రేషన్ కార్డు కండిషన్ అని ఏ కండిషన్ లేకుండా కూడా 100% 100% రుణాలు తీసుకున్న రైతులందరికీ కూడా కట్ ఆఫ్ డేట్ లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మాఫీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చెరిమేడ లక్ష్మీనరసింహరావు గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు తెలిసినంత వరకు 10 సంవత్సరాల్లో రైతులు చాలా తక్కువగా ధర్నాలకు వచ్చారు. ఎందుకంటే మాకు కరెంట్ లేదనో నీళ్లు లేవనో ఆ పరిస్థితి అనేది రైతులకు రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి అంతా 7-8 నెలలు అవుతుందో లేదో కానీ ఈ టైంలో కొంతమందికి నీళ్లు సరిపోతలేవు, కాలువకు నీళ్ళు వస్తలేవు, కొంతమంది కరెంటు లేదు, మోటార్లు కాలిపోతున్నాయి. ఆ మోటార్లు తీసుకొని మా పల్లెటూరుల నుంచి వేములవాడకో కోరుట్లకో వెళ్తున్నాం. ఈ విధంగా మేము ఆ పంట చేస్తూ ఉంటే యూరియా బస్తాలు దొరకట్లేదు. యూరియా బస్తాలు కావాలంటే మాకు ఫస్ట్ వరేసిన తర్వాత ఖచ్చితంగా 600 కావాలి, యూరియా బస్తాలు కావాలి. ఇది వరకు 1200 ఏమో ఉండేది యూరియా బస్తా, ఇప్పుడు 1700 అయింది. ఈ విధంగా యూరియా బస్తాల రేట్లు అనేది చాలా పెరిగినాయి. ఇంతే కాకుండా జీలుగు విత్తనాలు పెరిగినాయి. ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వచ్చిన తెల్లారి నుంచే పంట స్టార్ట్ చేసినాం. ప్రతి వస్తువుకు, ప్రతి విత్తనంకు, ప్రతి మందుల ధరలకు అన్ని రేట్లు పెరిగినాయి. అది ఏ విధంగా పెరిగిందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు పెరిగిందో అర్థం కావట్లేదు. 4000 ఉన్న బియ్యం ధర 8000లకు వచ్చింది. ఇవే మేము కష్టపడి అయ్యో దేవుడా అని మేము రైతులందరూ మొక్కుతుంటే రుణమాఫీ వేస్తే అంటే సరేలే రుణమాఫీ అయినా 2 లక్షలు వస్తుంది కదా, ఎంత తీసుకుంటే అంత వస్తుంది కదా అని అంటే ఫస్ట్ ఏమో ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇప్పుడేమో రేషన్ కార్డు కావాలి, ఇంకా ఇక్కడ ఉండాలి, ఇంకోటి ఏదో కావాలి, బ్యాంక్ పాస్బుక్ అని
మీరు అప్పుడు మీరే షరతులు పెడితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఓటేద్దరు కదా మీకు. ఎందుకంటే అప్పుడు చెప్తే ఓట్ వేయరని ప్రతి రైతుకు అన్నారు. దయచేసి ఇలా రైతులను మోసం చేయదు. ఒక్కసారి ఆలోచించండి ప్రభుత్వమా, మీరు రైతులు పంట పండించకపోతే ఒక్క రూపాయి ఆదాయం కూడా రాష్ట్రానికి దొరకదు. రైతులను బాగా చూసుకున్నట్లయితేనే రాష్ట్రం బాగుపడుతుందనే విషయం ఆలోచించి మీరు దయచేసి మీ భాషను కూడా అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది. నిజంగా వినలేకపోతున్నాం. మేమెప్పుడు చిన్నప్పటి నుంచి వినని భాషను వినాల్సి వస్తుంది. మా పిల్లలు న్యూస్ పెడితే వింటున్నారు, అమ్మ అట్లా మాట్లాడుతున్నారు ఏంటి అని అడుగుతున్నారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మీరు అంత పెద్ద స్థాయిలో ఉండి అలాంటి భాష వినియోగించొద్దని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై